నాగరాజ్ సార్. మేడం, ఎందుకంటే మేడం అటెన్షన్ అంటే ప్రొఫైల్ తెలుసుకుంటే ఎంత ఇంపార్టెన్స్. సో మేడం, ఎన్ని ఎన్ని సెషన్లు ఇచ్చారు, మనకు ఎంత ఉపయోగపడుతుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ను ఎంత మనకు షేర్ చేస్తారు అన్న దాని మీద మనకు ఎంత నేర్చుకోవచ్చు అనే ఒక అజంప్షన్ లేకి రావచ్చు మేడం. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, సూపర్ సూపర్ సూపర్. ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఇదే ఒక క్వశ్చన్, నేను అడిగిన క్వశ్చన్ కి ఒక్కసారి దాంతో వెళ్దాం, సరేనా? మీరందరూ కలిసి ఒక యాక్చువల్లీ మీరు యూ వండర్ఫుల్ వరల్డ్ టూర్ కి వెళ్ళారండి. వరల్డ్ టూర్ కి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కి వెళ్ళారు. యుఎస్ లో మీరు చాలా, మీ ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఉన్నారు కాబట్టి ఒక కలవటానికో లేదా ఒక ఉద్యోగం పరానికో మీరు వెళ్ళారు, ఒక టూర్ కు వెళ్ళారు. అప్పుడు ఏమైందంటే ఒక వారం వరకు బాగానే అనిపిస్తుంది, మనకి అందరు ఉన్నారు కాబట్టి, మీ చుట్టాలు ఉన్నారు పక్కన, అందరు బాగానే అనిపించింది, ఓకే. బట్ కొన్ని రోజులు అయ్యాక ఎక్కడ చూసినా వాళ్ళే, వేరే వేరే వాళ్ళు, ఆల్ అమెరికన్స్, లేదా డిఫరెంట్ కంట్రీ పీపుల్స్ ఆర్ దే. సో వాట్ హ్యాపెన్, ఒక రోజు మీకు ఏమనిపించింది అంటే, మీరు మాల్లో తిరుగుతూ తిరుగుతూ ఉంటే అక్కడ మీకు తెలియకుండా మన తెలుగు వాళ్ళు, అంటే మన ఇండియన్స్ కనపడ్డారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఎవరో మనకు తెలియదు కానీ ఎవరో మన వాళ్ళు కనపడ్డారు, ఇండియన్స్ కనపడిపోయారు. వెంటనే మనకి ఏమనిపిస్తుంది సార్, ఏమనిపిస్తుంది నాగరాజ్ గారు? వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది మేడం. కదా, మన చుట్టాలు కారు కదా వాళ్ళు, మనకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ మన వాళ్ళు ఒక్కసారి దొరికినారు అనిపిస్తుంది. మన వాళ్ళు ఎవరో దొరికారు, మన వాళ్ళు ఎవరో దొరికారు అని ఒక ఫీలింగ్ వస్తుంది. అయితే ఇది అయిపోయింది. తర్వాత ఏమైందంటే, మీ టూర్ అయిపోయింది, మీరు హ్యాపీగా కనపడి అయిపోయాక దెన్ యూ కేమ్ టు ఫ్లైట్ నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. న్యూఢిల్లీలో దిగారు లేదా ముంబైలో దిగారు. దిగిన వెంటనే అక్కడ అందరు మళ్ళీ నార్త్ ఇండియన్స్, నా వాళ్ళు ఎవరో కొత్తగా అనిపించారు, ఏంట్రా బాబు అనుకున్నా. ఈలోగా అక్కడ మన ఆంధ్ర నుంచో లేదా తెలంగాణ నుంచో లేదా మలయాళీయో కన్నడనో ఎవరో మాత్రం సౌత్ ఇండియా నుంచి ఎవరో కనపడ్డారు. వెంటనే అమ్మా, ఇంత మందిలో మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని వెంటనే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాట్ వి ఫీల్? వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది కదా, ఏదో ఒక రకం భాష, ఎన్న పొండంగా, ఎన్న వన్న ఏదో అనుకుంటే తమిళ్ వచ్చిన రానిపోయి తమిళ్లో కన్నడలో వాడేస్తారు, మనకు తెలుగు వచ్చింది తెలుగు ఆడాక, అమ్మాయి నా వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకుంటాం. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫ్లైట్ తో మేము హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చేసారు. హైదరాబాద్కి వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడ చాలా మంది కొత్త కొత్త వాళ్ళు ఉండొచ్చు. బట్ అక్కడ ఎక్కడ ఎదుగుతారంటే, మీకోసం బోర్డు పట్టుకుని నిలబడిన వాళ్ళ కోసం ఎదుగుతారు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీకోసం ఎవరో ఒకళ్ళు వస్తారు కదా. అప్పుడు చెప్పండి, ఆలోచించండి. అప్పుడు చూసిన రియాక్షన్ ఎలా అనిపిస్తుంది? మీ వాళ్ళు కనపడిన వెంటనే ఎందుకు, ఏమనిపించింది అక్కడ? వాట్ ద థింగ్ యూ గాట్ ఇట్, ఏమనిపించి మీకు అనిపించింది ఆ సమయంలో? ఎస్. క్వశ్చన్ వన్ టైం రిపీట్ మ్యామ్. అక్కడ మీరు దిగారు, మీరు దిగాక మీకోసం ఎవరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు మీ గురించి. పక్కనే మొత్తం వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మీ తమిళియన్స్ మలయాళీస్ కూడా ఉన్నారు. ఇంకా అక్కడ వరకు మీ తమిళియన్స్ మలయాళీస్ కోసం ఎత్తుకున్నారు, చాలు మన వాళ్ళు ఉంటే చాలు అన్నారు. బట్ యాజ్ సూన్ యాజ్ ఈ గాట్ డౌన్ ఫ్రమ్ యువర్ ఫ్లైట్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కనపడ్డారు అక్కడ. సో వాట్ విల్ బి యువర్ రియాక్షన్, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ అండ్ హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది మేడం. అంటే మన వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీస్, మనకి అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎలా తెలిసింది? వాళ్ళు మీ వాళ్ళని ఎలా చేసుకోగలిగారు మీరు? ఫేస్ మేడం, మనిషిని చూడగానే మన 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 ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మేడం, మనతో కొంత స్టే చేసాము, ప్రొలాంగ్ చేసాము, లైఫ్ జర్నీ చేసాం కాబట్టి చూడగానే చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్ గా మనం అటు వెళ్ళిపోతాం చాలా హ్యాపీగా. అక్కడే సరే, అలా బానే ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, బట్ మిమ్మల్ని వాళ్ళు దిగారు. దిగిన వెంటనే మీ కొత్త ఆ ప్లేస్ మిమ్మల్ని వాళ్ళు గమనించలేదు, మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ వెళ్ళి హగ్ చేసుకుంటారా వాళ్ళని? కోపం వస్తుంది మేడం. చూసారా, మీరే చెప్పారు, నేను ఏమైనా చెప్పానా? దట్ ఈస్ వెన్ ద పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ ఆర్ రెస్పెక్టింగ్ యూ, దోస్ పీపుల్ ఓన్లీ విల్ బికమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ ఆర్ నాట్? అవునా కదా? మీరు వచ్చిన వెంట అబ్బా హేమావతి ఎలా వచ్చావి, నువ్వు ఎలా అనిపించింటావు అంటే అక్కగా పట్టుకుని కాగులిచ్చేసుకొని, ఎలా జరిగింది ప్రయాణం, బాగుందా, ఇలా తిన్నావా లేదా అంటే, నిన్న మిమ్మల్ని ఒక్కసారి మిమ్మల్ని రికగ్నైజ్ చేసిన వెంటనే, మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇచ్చిన వెంటనే ఆ రిలేషన్షిప్ మీనింగ్ మీకు తెలుస్తుంది. ఈ కింద కూడా ఫారెన్ లో ఉన్నప్పుడు కూడా యు ఆర్ థింకింగ్ ఆఫ్ రికగ్నిషన్. అంటే మీ వాళ్ళు కనపడిన వెంటనే వేరే వాళ్ళు మీరు మాట్లాడలేదు, అక్కడ వేరే వాళ్ళని ఎందుకు పట్టించుకున్నారు? ఎందుకంటే రికగ్నైజ్ చేశారు వాళ్ళు మీరు, అంటే వాళ్ళు నా వాళ్ళు అని ఒక రికగ్నిషన్ వచ్చింది మీకు.
వెంటనే యూ హ్యావ్ స్టార్ట్ రికగ్నైజింగ్ దెమ్. ఇంకో ప్లేస్ కి వచ్చారు, నౌ యూ ఆర్ స్టార్టింగ్ టు సీ యువర్ ఓన్ కమ్యూనిటీ పీపుల్ టు రికగ్నైజ్. అప్పుడు అక్కడ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మన సౌత్ ఇండియన్స్ ఉన్నారు. సౌత్ ఇండియన్ ఫీల్స్ వెరీ మచ్ రికగ్నైజ్ టు యూ, అంటే మీకు వాళ్ళు కనెక్టెడ్ గా ఉంటారు కాబట్టి, వాళ్ళు లాగా మీరు ఉన్నారు కాబట్టి మీరు అక్కడ అట్రాక్ట్ అయ్యారు. దట్ ఈస్ ద రీజన్ అండి. ఒక హ్యూమన్ రిలేషన్ ఇస్ one topic we are going to talk about. Two things, that is first of all is recognition is an important factor for our human relation. అది లేకపోతే మనం ఏ రిలేషన్షిప్ కూడా హ్యాపీగా ఉండదు. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా మళ్ళీ. ఇప్పుడు నేను అత్తగారిని, నా కోడలు వచ్చి ఎవరిని తీసుకుంటాను? రెడీయా? అత్త కోడలు పోర్షన్ చేద్దామా? సత్య గారు నా కోడలు, ఓకేనా? సరేనా? రెడీయా? Yes, ma'am. మ్యామ్ మీరు పార్టిసిపెంటే కదా? Yes, ma'am. వండర్ఫుల్. అయితే ఓకే, సరే నేను స్టార్ట్. ఇప్పుడే పెళ్ళి అయింది, మా ఇంటికి వచ్చారు, ఓకేనా? మీ వారితో మీరు ఇంటికి వచ్చారు. మార్నింగ్ అయింది, పొద్దునే ఒక 3-4 days అయింది. అయితే ఒక రోజు సత్య గారు ఒకసారి వాళ్ళ తెలిసిన వాళ్ళ మ్యారేజ్ జరిగింది, ఓకే? పెళ్లి అవుతుంది. ఇప్పుడు నేను సత్యతో చెప్తున్నాను, ఓకే? రెడీయా? వండర్ఫుల్, ఇది బాగుంది, ఇలా పెట్టారు. సత్య మీ వారు ఉన్నారు, మా డాడీ ఎక్కడున్నాడు, నాకు కనపడతలేదు, వాడిని ఒకసారి పిలు. సత్య ఏం చెప్తారు? పిలుస్తాను మేడం నేమ్ తో, లేకుంటే ఏవండి అన్నో. ఇచ్చారు కదా, ఎందుకని అడగండి. ఎందుకు అత్తమ్మా? నాకేదో పని ఉంది వాడితో, నువ్వు ఎందుకు? వాడి ఫోన్ ఫస్ట్, వాడు ఎక్కడికి వెళ్ళాడు నాకు చెప్పు. సరే ఫోన్ లో మాట్లాడండి అత్తమ్మా. మీ అబ్బాయితో మాట్లాడు, మీరు వినట్లేదు, ఓకే? ఒరేయ్ రాము, మనకి తెలిసిన చుట్టాలది పెళ్లి ఉందిరా, తప్పకుండా వెళ్ళాలి. నువ్వేమో నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, అయితే ఎప్పుడు వస్తారు, నాకు ఒక విషయం చెప్పాలి, సరేనా? అయితే ఇప్పుడు రాము అంటాడు, అదేంటమ్మా నాకు ఫోన్ చేసి చెప్పడం ఎందుకు, సత్యకి చెప్పొచ్చు కదా అంటాడు. సత్యకి ఎందుకు చెప్పాలరా? నేను చెప్పవలసింది నీకు, నువ్వు వస్తున్నావు లేదా నాకు తెలియాలి, నువ్వు సత్యం చెప్పు. చెప్పేది మీ ఇద్దరు, నాకు అవసరం అది. సత్యం వస్తే వచ్చింది, లేకపోతే లేదు, మరి నువ్వు మాత్రం పెళ్లికి రావాల్సిందే. అయిపోయిందా? వెంటనే రాము నీకు కాల్ చేశాడు. రాము, ఇప్పుడు నేను హస్బెండ్ని. సత్య, ఎస్ ఎత్తమ్మా. కాదు అమ్మ, ఇందాక ఫోన్ చేసింది, పెళ్ళి ఉందంట, మన ఇద్దరం కలిసి వెళ్ళాలంట, రెడీ అవుతావా? వెళ్దామా? రేపు వెళ్ళాలంట, వస్తావా? వెళ్దామా? వెళ్దాం, వస్తాను. ఇంత మంచి పల్లె భార్య దొరికిందంట బాబు నాకు. అప్పుడు ఏమంటుంది, అదేంటండి ఇప్పుడే మీ అమ్మగారు నాకు కాల్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా, సత్య ఇలా పెళ్లి ఉందమ్మా, వాడికి చెప్పొచ్చు కదండి అని చెప్పమ్మా. ఇప్పుడు చెప్పాలా లేదా? ఇంత మంచిదాన్ని నటించక్కర్లేదు, అర్థమైందా నా దగ్గర? ఓకే. అలా రాదు మేడం. అయితే నేను చాలా తప్పు కోడల్ని తీసుకున్నా, చాలా మంచి కోడల్ని తీసుకున్నా. అందరు ఇలాగే ఉండండి, మా సత్య గారు లాగే ఉండండి. దిస్ ఇస్ వాట్ ఎస్ ఆర్ నాట్, దిస్ ఇస్ ద రీజన్ హ్యాపెన్స్. అక్కడ న్యాచురలీ, మేబీ నాట్ ఫర్ యూ సత్య, ఇట్స్ వండర్ఫుల్, బట్ చాలా మంది ఎలా ఉంటారంటే, ఇదే చూసారా, ఏమండి నన్ను అత్తయ్య గారు కాల్ చేశారు, ఇవే రాము ఎక్కడున్నాను అడిగాడు తప్ప, అమ్మ సత్య ఇలా మన చుట్టాలు పెళ్లి ఉంది, తప్పకుండా రెండమ్మా ఇద్దరు అని నాకు చెప్పొచ్చు కదా. అంటే నేను ఆ కోడల్నే కదా, నన్ను గమనించి రావడి, పట్టించుకోరా నన్ను. అయితే రేపు నాకు ఏదైనా ఫంక్షన్ రాని, నేను కూడా ఆవిడకి చెప్పాను, మన ఇద్దరం వెళ్దాం, ఆడికి అసలు చెప్పను అంటాను. అప్పుడు ఏమవుతుంది, అత్తగారికి కోడలికి మధ్యన టకా 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 మాట వస్తుంది, మంచి రిలేషన్షిప్ ఏదైతే బ్రేక్ అయ్యి. ఇక్కడ ద మెయిన్ రీజన్ హియర్ ఈస్, వాట్ ఈస్ మిస్సింగ్ హియర్? కమ్యూనికేషన్ మేడం. యా, కమ్యూనికేషన్ మేడం. వండర్ఫుల్. అండ్ అండర్స్టాండింగ్ మామ్. వండర్ఫుల్. The most important thing, without that we cannot survive in this society. రిలేషన్షిప్, హ్యూమన్ రిలేషన్స్ మేడం. That is what ఒక part human relation లో we have spoken about the recognition. Next one is emotional intelligence. Next, respect with each గివింగ్ other. రెస్పెక్ట్. ఎస్ మామ్, గివింగ్ Wonderful. రెస్పెక్ట్. Yes or not? Yes, Satya ma'am. నా కోడలు అయితే I have to respect her. She's my ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్. అంతేగాని అత్తగారు పెద్దది కాదు ఇక్కడ. రెస్పెక్ట్ అనేది చిన్న పెద్ద కాదు ఇక్కడ. ఇంపార్టెంట్ ఏంటి, అది నా ఇంటి కోడలు, ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ హర్. దట్ ఈస్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్ ఇన్ లా. ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు హర్ బికాస్ షీఈస్ మై ఫ్యామిలీ. బట్ ఇక్కడ ఏం జరిగింది, షీ వాజ్ నాట్ ఇన్ దాట్ పొజిషన్. నేను ఆమెకి ఎందుకు చెప్పాలి, అది నా కోడలు, నాకు అవసరం లేదు, నా కొడుకుకి చెప్తే చాలన్న ఫీలింగ్ చెప్పినప్పుడు, సత్య ఇస్ అ గుడ్ ఉమెన్ ఇక్కడ కాబట్టి ఇట్స్ ఓకే. బట్ నా ప్లేస్ లో నేను ఉండుంటే అక్కడ నాకేమనిపించేది అంటే, అదేంటి నేను ఇంత పెద్దదాన్ని ఉన్నాను, కోడలు ఇంత ఉంటే నాకు చెప్పకుండా అలా అంటారా?
ఇవాళ నుంచి నాకు అత్తగారు నేను కూడా ఏది చెప్పను అంటారు. ఆ మధ్యలో ఉన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ మై డియర్. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్‌లో బ్రేకప్ అవుతుంది. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అత్తగారు కోడలికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కోడలు కూడా అత్తగారికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఆ రిలేషన్‌షిప్ బావుంటుంది. అంతే తప్ప ప్రతిసారి కోడలే అత్తగారికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అత్తగారు ఇవ్వకపోతే ఏదో ఒక రోజు మాత్రం కోడలికి చాలా బాధ కలిగి ఆ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యారంటీగా ఫార్మ్ అయిపోయి ఆ రిలేషన్ బ్రేక్ అవుతది. కాబట్టి బికాస్ అత్తగారు ఏమనుకుంటారంటే, ఈ అమ్మాయి నా ఇంటి పిల్ల కదా! ఈ అమ్మాయి నా ఇంటి పిల్ల కాదు. బయట నుంచి వచ్చిన అమ్మాయి. దీనికి అన్ని నేను చెప్పాలా? దీనికి అంతా నేను పర్మిషన్ తీసుకోవాలా? దీనికి అన్ని విషయాలు చెప్పాలా? అని ఒక ఆలోచన అత్తగారికి ఉంటుంది. కోడలేంటి నేంటి అమ్మాయినే కదా! నాకు అన్ని చెప్పాలి కదా! నాకు చెప్పకుండా వాళ్ళు చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే ఒక్కసారి హ్యూమన్ రిలేషన్ గా మనం ఆలోచిస్తే ఒక్కసారి ఆ కోడలే సత్యాగ్రహంలాగా ఆలోచించి అరే పోతే పోయింది. అత్తగారు నాకు చెప్పకపోయినా ఏమైంది? వాళ్ళ అబ్బాయి న్యాచురల్ వాళ్ళ అబ్బాయికే చెప్తారు కదా! తెల్లనగా కొడుకుకే చెప్పుకుంటారు కాబట్టి లెట్ హర్ టెల్. చెప్తే చెప్పారులే. ఎలాగో నాకు చెప్తారు కదా! మా వారు నాకు ఇంపార్టెంట్ చెప్పడం. అత్తగారు చెప్పినా చెప్పకపోయినా అది ఆవిడిష్టం. బట్ ఇక్కడ మాత్రం అత్తగారికి నేను గౌరవించాలి. కానీ నా భర్త నాకు చెప్తాడన్న ఒక ఆలోచన ఉంటే ఆ రిలేషన్‌షిప్ బావుంటుందండి. బట్ ఎక్కడో ఒక చోట మాత్రం రెస్పెక్ట్ అంటూ ఇవ్వకపోతే ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ లైఫ్ లాంగ్ ఉండిపోయి మేబీ మనం అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తామే తప్ప ఫుల్ హార్టెడ్‌గా మాత్రం మనం ఉండలేకపోతూ ఉంటాం ఆ రిలేషన్‌షిప్‌లో. యెస్ ఆర్ నో. బికాస్ నేను ఇంత కింద ఫోన్ కన్వర్జేషన్ చేశాను. ఫోన్‌లో ఇట్స్ ఓకే. బట్ వి 3 పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సిమిలర్ హౌస్. ఒకే ఇంట్లో ఉండి పొద్దున్నుంచి కోడలు మీ ఎదురుగుండా ఉండి ఇద్దరు కలిసి కూర్చొని అంత పనులు చేసిన కోడలు చూస్తూ బట్ కొడుకు వచ్చిన వెంటనే ఒరేయ్ ఇలా పెళ్లిగుంది అంటే కోడలికి ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆమెతోనే ఇంట్లో ఉన్న వ్యక్తికి నువ్వు చెప్పవు గానీ, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే అబ్బాయికి చెప్తున్నావంటే, ఈ ఇంట్లో నాకు రెస్పెక్ట్ లేదు. ఒక కోడలుగా నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఒక ఫీలింగ్ ఎప్పుడైతే ఒక కోడలికి కలుగుతుందో, ఆ రిలేషన్‌షిప్స్ అక్కడి నుంచి బ్రేకప్ అవుతాయి. సో ద మెయిన్ థింగ్ ఈస్ రికగ్నిషన్ రిలేషన్‌షిప్ లో దెన్ రెస్పెక్ట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఎవర్ డిగ్నిటీ అంటే మీ వాల్యూ ఏదో మీరు గుర్తుపెట్టుకోవాలి. అత్తగారి పోర్షన్ అందాకే అర్థం చేసుకోవాలి. ఒక మా అత్తగారు కాబట్టి ఇట్స్ ఓకే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. ఆవిడ ఇంటి పెద్దావిడ కాబట్టి పోతే పోయింది. చెప్పకపోయినా పర్వాలేదు అంటే ఆవిడకున్న వాల్యూ మనం ఆ రిలేషన్‌షిప్ లో ఇస్తూ ఉంటాం. అది అరే ఇది నా కోడలు కదరా! చిన్నదో, పెద్దదో నాకంటే చిన్న పిల్లయినా ఈ ఇంటి మనిషి కాబట్టి నేను దానికి కంపల్సరీ గౌరవం ఇవ్వాలన్న ఒక డిగ్నిటీ మనం మెయింటైన్ చేస్తే ఆ రిలేషన్‌షిప్స్ బావుంటాయి. ఇట్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ ఆల్సో అనండి. మీ బాస్ ఎవరైనా సరే మీ దగ్గర ఒక ప్యూన్ పని చేస్తున్నా ఒక ప్యూన్‌లో మనం ఏమనుకుంటామంటే అరే వీడు పనివాడు కదా! వీడు ఈ ఫైల్స్ నుంచి అక్కడ ఫైల్ తీసుకెళ్తారు కదా! వీడికి మనం గౌరవం ఇవ్వాల్సింది అవసరమా అంటే ఆలోచించండి. వాడు మీకు పని చేస్తాడే కానీ మనసారా మాత్రం పని చేయడు. మీ వెనకాల మాత్రం మిమ్మల్ని తిడతాడు. వాడా వేస్ట్ ఫెలో ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు. ఏ ఒక్క పైసా ఎరగా నాతో పనులు చేయించుకుంటాడు అన్న మాట బయటకు వస్తుంది. అదే మీరు ప్యూన్‌ని ఒక ప్యూన్ గా కాకుండా ఒక వ్యక్తిగా మీరు గౌరవించి అబ్బా! నువ్వు వండర్‌ఫుల్ రా! నువ్వు లేకపోతే క్లాస్ మాకు ఎంత క్లాస్ కష్టం. ఈ ఆఫీస్‌లో ఈ ఫైల్ ఆ నిన్న ఫైల్ క్లాస్ వెళ్ళాలంటే బాగుంది. కష్టం. యెస్. ప్లీజ్ మ్యూట్ నిన్న చేసుకోండి. క్లాస్ మిమ్మల్ని మ్యూట్ చేసుకోండి. మీ ఫైల్ నేను లేకపోతే, ఈ ఫైల్ నువ్వు లేకపోతే ఎవరికిస్తాం? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మేము తిరగాలి. ఎక్కడ మిస్ అవుతుంది. బట్ యూ ఆర్ ద వండర్‌ఫుల్ పర్సన్ అనుకుంటే, అలాంటి ప్యూన్ మీ లైఫ్‌లో ఒక మంచి మంచి ఫ్రెండ్‌గా ఉండిపోతాడండి. వెనకాల ఒక మాట కాదు కదా! ఎవరన్నా ఒక మాట మిమ్మల్ని అంటే కూడా ధైర్యంగా సార్ ఆ సార్ బెస్ట్ సార్ అండి. మీరు ఎందుకని అంటున్నారు అన్నట్టుగా మనకు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో హ్యూమన్ రిలేషన్ అనేది చుట్టాలో, ఫ్రెండ్సో కాదు. ఎవరితోనైనా మనం డెవలప్ చేసుకోవాలంటే 3 థింగ్స్ మీ లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి. రికగ్నిషన్, రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఆఫ్ దట్ పర్సన్. ఆ 3 మీ లైఫ్ లో గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా ఎవరితో అయినా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఐఎమ్ టెలింగ్ హూ ఎవర్ మేబీ ఇట్ రిజెంబుల్స్ టు యువర్ చిల్డ్రన్ ఆల్సో. మనం ఏమనుకుంటాం ఆ పిల్లలకి అవసరమా అనుకుంటాం. బట్ పిల్లలు కూడా అది చాలా ఇంపార్టెంట్. మన పిల్లల్ని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడే పిల్లలు కూడా మన మాట వింటారండి. అంతేగాని పిల్లలకు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే పిల్లలు మన మాట వినరు. ఎస్ ఆర్ నాట్? ఆర్ యూ ఓకే విత్ మీ ఆర్ నాట్? ఏదైనా ఎస్ డౌటా? మ్యామ్. అనిపిస్తుందా లేదా? క్లియర్ మేడం. ఎస్. సో ఎస్ మ్యామ్ స్క్రీన్ ఈస్ షేరింగ్ టు యూ. ఎస్ మ్యామ్. యా. సో దీంట్లో మనం ఇందాకే చెప్పాను రికగ్నిషన్, రెస్పెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ 3 థింగ్స్ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేసుకోగలుగుతామో మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ మనం ఎప్పుడైనా దాన్ని ఇంట్లో పని మనిషి కూడానండి. నేను అంటున్నాను ఒక పని మనిషి ఒక్క రోజు రాకపోతే కూడా ఎంత బాధ అనిపిస్తుందండి. ఉన్న వాళ్ళకి తెలుసు మార్నింగ్ ఇంత పనులు ఉంటాయి. బట్ మనం ఏం చేస్తాం పని మనిషే కదా ఏటికి వచ్చా టకటక తిట్టి దాన్ని ఏదో అనేసేసి నువ్వు అలా నీ పని చేయడం బద్ధకం నువ్వు ఇలా చేస్తున్నావు అని తిట్టారనుకోండి. రెండో రోజు నీ చెప్పిన పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడికి ఎందుకు చేయాలి బాబు 24 గంటలు తిడుతుంది ఒక్కరోజు మానేసినా తిడుతుంది అన్న ఫీలింగ్ అంటుంది.
బట్ అదే దాన్ని అరే నాకు అర్థమైందిరా, ఇంతమంది ఇళ్ళలో పని చేస్తావు నువ్వు పాపం, మళ్ళీ ఇంత కష్టంగా ఉందిరా, ఇవాళ ఒక్క రోజుకి ప్లీజ్ నువ్వు వచ్చి రాకపోతే ఒక్కసారి ఫోన్ చేయరా చాలు, నాకు అక్కర్లేదు ఫోన్ చేయరా అంటే చాలు, ఇంకో రోజు అది రాకపోయినా ఫోన్ కాల్ చేస్తే చాలు, షీ కెన్ అండర్స్టాండ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాలింగ్. అది మీరు తిట్టారే అనుకోండి, రెండో రోజు కాల్ చేయాలనే ఆలోచన వచ్చినా కూడా చేయదు, ఎందుకంటే ఎలాగో తిడుతుంది ఇవి, ఫోన్ చేసినా తిడుతుంది, చేయకపోయినా తిడుతుంది, వేస్ట్ అని అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి when we start respecting the people according to their dignity also, whatever may be their dignity, we have to give respect. ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అంటూ మన లైఫ్ లో క్రియేట్ అవుతుంది. ఎస్ ఆర్ నాట్ ఒకసారి ఆలోచించుకోండి. సో లెట్ us see, సో వండర్ఫుల్ హ్యాపీనెస్ థియరీ జరిగిందని MIT అని, దాంట్లో ఏం తెలుసుకున్నారు అంటే మనిషి హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ బాగుండాలి అని అంటారు. అంటే ఇవాళ మీ సెషన్ లో 100% మీరు వినాలి అని కూర్చుంటే ఈ క్లాస్ మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఎంత చెత్తగా చెప్పినా మీరు మాత్రం ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గానే వింటారు, ఎందుకంటే కొత్త మనిషి వచ్చారని. అబ్బా తేజస్వి ఎంత నవ్వుతుందో, మేడమే తిట్టుకుంటుందని, ఏం చేస్తాం తప్పట్లేదు. ఓకే, సో ఎంత సెషన్ మన మైండ్ ఫుల్ హార్టెడ్ గా మనం కూర్చుంటేనే ఆ సెషన్ అర్థమవుతుంది. ఎందుకు, మన హార్ట్ ఇక్కడే ఉంది, మన మైండ్ కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి మెంటల్ గా మనం ప్రిపేర్డ్ అయిపోతాం క్లాస్ కోసం. కాబట్టి 59% హ్యాపీనెస్ వస్తుందండి, అకార్డింగ్ టు ఇట్ ఇస్ ప్రూవన్ ఇన్ MIT యూనివర్సిటీ. అలాగే లవ్, ప్రేమ 23%. బట్ ఒక 23% లో ఆలోచించండి, ఆ 23% మనకి ఎవరి మధ్య ప్రేమన్నా ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే కాదు, భార్య భర్తలే కాదు, ఇక్కడ తల్లి తండ్రి పిల్లల మధ్యలో, చుట్టాల మధ్యలో, అత్తగారి మధ్యలో, మన అమ్మ నాన్న మధ్యలో, మనకి మన ద్వారా మన అమ్మ నాన్న మీద, మన మన అన్న తమ్ముళ్ళ పైన, మన అక్కల పైన, మన పిల్లల పైన, మనకి చుట్టాల పైన, ఎవరి పైన కూడా ఈ లవ్ అన్నది ఏదైతే ఉంటుందో, ఎనీవన్ యూ కెన్ లవ్ అండి. ఈవెన్ లవింగ్ యువర్ యానిమల్స్, పెట్ యానిమల్స్ ఆల్సో యూ లవ్, ఎస్ ఆర్ నాట్. కానీ అది 23% ఉంటుంది. కానీ దాన్ని మీరు మెంటలీగా ఫుల్ హార్టెడ్ గా ప్రేమించినప్పుడు, ఫుల్ హార్టెడ్ గా 100% చేస్తే ఆలోచించండి, 59 + 29 23, యు ఆర్ గోయింగ్ టు గెట్ 72% ఆఫ్ లవ్ మీరు డెవలప్ చేస్తున్నారు, హ్యాపీనెస్ వస్తుంది అక్కడ మీకు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నారా మెంటలీగా ప్రిపేర్డ్ అయి చేసినప్పుడు ఎక్కువ అవుతుంది. అలాగే అచీవ్మెంట్స్ అండి, 8% ఆఫ్ అచీవ్మెంట్, వండర్ఫుల్ అచీవ్మెంట్స్ అండి. ఇక్కడ చిన్న క్వశ్చన్ వేస్తాను ఇప్పుడే. చిన్న క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది ఇక్కడ రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ అయిందండి, డ్రాగన్ మూవీ, ఎంతమంది చూసారు? రిటర్న్ ఆఫ్ డ్రాగన్. నో మేడం, ఓకే సరే, ఇంకో మూవీ మాట్లాడతాను. సంక్రాంతికి వేలైందో సంథింగ్ వచ్చారా, సంథింగ్ మూవీ, చూసాం మేడం, వాట్ ఈస్ దట్ మూవీ? సంక్రాంతికి వస్తున్నాం మేడం. వస్తున్నాం, చూసారు కదా. దాంట్లో ఒక చిన్న సన్నివేశం మాట్లాడుకుందాం, ఓకేనా? బికాస్ ఇక్కడ మన రికార్డింగ్ చూపించడానికి లేదు కాబట్టి జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ. ఒక రోజు ఒక పిల్లడు ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. రాస్తూ ఉంటే వాళ్ళ సార్ ఎగ్జామ్ రాస్తుంటే ఆ పేపర్ చిట్టీలు పట్టేసుకుంటాడు. చిట్టి పట్టేసుకున్నాక చూసిన వెంటనే మళ్ళీ వాడిని రాయమని చెప్తాడు, అవునా కదా? అక్కడి నుంచి సార్ వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాక వాడు వెళ్ళి వాళ్ళ సార్ని అడుగుతాడు ఒక క్వశ్చన్, సార్ నేను ఇందాక నా చిట్టీలు రాస్తుంటే చూసారు కదా, నన్ను ఎందుకు మీరు ఏమనలేదు అంటే, అప్పుడు ఆ పిల్లోడు ఏమంటాడు? ఎవరన్నా చెప్తారా నాకు ఆన్సర్? చూసారా లేదా సంక్రాంతి సినిమా? చూసాను. ఏమంటాడు? ఆ మాస్టర్ పట్టుకుని మాట అంటాడు, యా ఏంటమ్మా చిద్విలాస్. అంటే మూవీ చూడలే కానీ దాంట్లో ఒక ట్రైలర్ లాగా ఒకటి చూసాం, చాలా మంది స్టేటస్ కూడా పెడుతూ ఉంటారు మేడం. వెంకటేష్ చెప్తూ ఉంటాడు స్టూడెంట్స్, మనం మన ఫ్రెండ్స్ తో స్నేహం చేయడం బదులు గురువుతో చేస్తే మేలు, గురువుతో గెట్ టుగెదర్ ఉంటే మేలు అని చెప్పారు సార్ వెంకటేష్ సార్. ఆ సిచ్యుయేషన్ వేరే. నేను అనేది అతను చిట్టి రాస్తూ ఉంటాడు ఎగ్జామ్ లో, సార్ పట్టుకున్న వాడిని మళ్ళీ చూసి పెట్టేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు అబ్బాయి ఎగ్జామ్ రాసేసాక. వచ్చిన వెంటనే వాళ్ళ సార్ ఉంటాడు అక్కడే. సార్ ఉంటే సార్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, సార్ మీరు ఇందాక 3 చిట్టీస్ పట్టుకున్నారు కదా, నేను చిట్టీలు రాసుకుని చూసారు, బట్ నన్ను ఏం అనుకుంటే మీరు వచ్చేసారు, ఏమనిపించింది సార్ అని అంటారు. అన్న వెంటనే ఒక మాట అంటారు, ఎవరన్నా చెప్తే బాగుంటుంది. ఇట్స్ వండర్ఫుల్ పాయింట్ అండి, అసలు చూడండి, లైఫ్ చేంజింగ్ పాయింట్ అక్కడ. ఏంటంటే నువ్వు తప్పు చేసి బయట ఎవరన్నా నేను పట్టుకుంటే మేబీ నువ్వు వేస్ట్ అనుకోవచ్చు, బట్ నీకు నువ్వే దొరికినప్పుడు, తప్పు చేస్తూ నీకే దొరికినప్పుడు నువ్వు 0 అయిపోతావు అంటాడు.
అన్న మాట వాడిని చాలా కదులుపుతుంది. ఎందుకంటే హీ సీస్ ద రిజల్ట్. వాడు రిజల్ట్ చూడడానికి వెళ్తాడు, వాడి క్లాస్ లో ఫస్ట్ అని వస్తుంది. బట్ హీ విల్ నెవర్ ఎంజాయ్ దట్ ఎంజాయ్మెంట్. అది ఎంజాయ్ చేయడు వాడు క్లాస్ లో ఫస్ట్ వచ్చింది. ఎందుకంటే వాడికి అక్కడే అర్థమైంది తన చీటింగ్ చేసే పైకి వచ్చాడు. కాబట్టి ఆ అచీవ్మెంట్ ఏదైతే జరిగిందో వాడి లైఫ్ లో హీఈస్ నాట్ హ్యాపీ. అప్పుడు ఒక మాట అంటాడు సార్తో, సార్ ఇవాళ నుంచి నేను ఎవ్వరికి పట్టుబడను, అంటే నేను ఇవాళ నుంచి ఏది తప్పు చెయ్యను, తప్పు చేసి నేను పట్టుబడి జీరో అవ్వను, నేను ఎప్పుడు హీరోగానే ఉంటానని చెప్పి అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ పాయింట్ ఇన్ దట్. అంటే తన జీవితంలో ఏదైనా చేస్తే కష్టపడి చేస్తానే తప్ప ఏది కూడా దొంగ మార్గాలతో నేను చేయనంట. కాబట్టి ఇందాక నేను చెప్పిన ఈ చార్ట్ లో అకార్డింగ్ టు థియరీ వెన్ హావ్ సీన్, మీ లైఫ్ లో చాలా మందికి అచీవ్మెంట్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ చేస్తాం మనం. బట్ ఆ అచీవ్మెంట్ ఎప్పుడైతే ఆ అచీవ్మెంట్ వల్ల మనకి హ్యాపీనెస్ వచ్చేది ఎంత అంటే 3%, 5% అనుకోండి. ఓకే, జస్ట్ 5% మనకి అచీవ్మెంట్ వస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఆ 8% అచీవ్మెంట్ ఏదైతే మీ లైఫ్ లో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ అచీవ్మెంట్ అతను గెలిచాడు, ఆ హీరో గెలిచాడు, అక్కడ ఎగ్జామ్ పేపర్ చీటింగ్ చేశాడు, క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. బట్ వాడికి అచీవ్మెంట్ అయితే హ్యాపీనెస్ వచ్చిందా? వాడికి రాలా. అది చూసిన వాడిని వాజ్ నాట్ హ్యాపీ. అసలు తన ఫేస్ కు చూడలేకపోతారు, అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరే నువ్వు ఫస్ట్ వచ్చారా అంటారు. యా, అచీవ్మెంట్ 8% వచ్చి ఉండొచ్చు, బట్ ఆ మెంటల్ యాటిట్యూడ్ గా లేదు వాడు. అంటే ఫుల్ హార్టెడ్ గా వాడు నేర్చుకోలేదు కాబట్టి ఆ అచీవ్మెంట్ ని అతను తీసుకోలేకపోయాడు. కాబట్టి నీ లైఫ్ లో నువ్వు ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఏం అనకుండా నువ్వు జీవితంలో సాధించు, అప్పుడు నీకు ఫుల్ అచీవ్మెంట్ అయినట్టే. అంతేగాని నార్మల్ గా అచీవ్ అయితే 8% వస్తుంది, బట్ ఒకరిని కింద పడేసో, తోసేసో, చీటింగ్ చేసో, ఎవరన్నా పైకి ఎదుగుతున్న వాడిని లాగో మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తే ఆ హ్యాపీనెస్ విల్ నాట్ బి దేర్. న్యాచురలీ బౌన్స్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఫుల్ హార్టెడ్ గా మీరు అచీవ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే క్రియేటివ్ యాక్టివిటీస్ అండి, 5% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్యప్రియ గారు అన్నారు, అద్భుతంగా ఒక మాట చేయొచ్చు. వాళ్ళ అత్తగారు వచ్చారని చెప్పి మంచి వంట చేశారు, చాలా అద్భుతంగా వంట చేశారు. చేసి వాళ్ళ అత్తగారు తిన్న వెంటనే క్రియేటివ్ గా చేశారు, అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళ అత్తగారు తెచ్చిన వెంటనే తిట్టేశారు ఆవిడని. తిట్టించి ఇదేంటి, అది ఉప్పు లేదు, కారం లేదు, ఇలా చేసావా, నేను ఏం బిర్యానీ అడిగాను, నేను కాజు బిర్యానీ అడుగుతాను, పనీర్ బిర్యానీ తీసుకొచ్చావు, పనీర్ అంటే నాకు ఇష్టం లేదు. పనీర్ అంటే వెంటనే సత్య గారికి బాధ వేస్తుంది. కానీ అప్పుడు ఏం చేస్తుంది, ఫోన్లే మా అత్తగారు ఇలా అడిగారు కదా అని లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే కాజు బిర్యానీ చేసుకొస్తుంది. బట్ ఈసారి ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, షీ హాజ్ డన్ క్రియేటివ్ గా కాజు బిర్యానీ వండారు. బట్ ఆ టైంలో తెచ్చేటప్పుడు ముందు రోజు ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఏం వంక పెడతారండి, మళ్ళీ ఏమంటారో బాబా అన్న ఫీలింగ్ లో తీసుకొస్తారు. కాబట్టి అంటే ఆ క్రియేటివ్నెస్ ఏదైతే ఆ ప్రజెంటేషన్ అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే హర్ మెంటల్ యాటిట్యూడ్ ఈస్ నాట్ దేర్ 100%. అక్కడ భయంతోనే తీసుకొచ్చారు. అవునా కాదా సత్యమ్మ? అవుతుందా లేదా మన లైఫ్ లో? బట్ అదే వాళ్ళ అత్తగారు తిన్న వెంటనే, అబ్బా చాలా బాగా చేసావే, కానీ నాకు కాజు ఇష్టం ఉండదమ్మా, నాకు పన్నీర్ అంటే ఇష్టం ఉండదురా, నాకు కాజు అంటే ఇష్టం, సరే కాజు బిర్యానీ చేసి పెట్టమ్మా అంటే వెంటనే సరే అత్తగారు అని చెప్పి నెక్స్ట్ డే ఇంకా అద్భుతంగా టేస్ట్ తో, ఆనందంతో, హ్యాపీతో చేసుకొస్తారు. కాబట్టి ఆ ఫుడ్ ఇంకా అద్భుతంగా టేస్ట్ గా ఉంటుంది. ఆలోచించండి, ఒక చిన్న మాట, చిన్న ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ క్రియేటివ్నెస్ విత్ ఫుల్ మెంటల్ యాటిట్యూడ్ తో మీ లైఫ్ లో మీరు తీసుకొస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతే. మీ భార్య మనైనా ఎవరైనానండి, జస్ట్ ఇఫ్ దే డూ ఎనీథింగ్ రాంగ్ ఆల్సో ఇట్స్ ఓకే, బట్ ఫుల్ హార్టెడ్ కదా అని చెప్పడానికి ప్రయత్నిస్తే, వాళ్ళ క్రియేటివిటీని మనం గౌరవిస్తే గ్యారంటీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇంకో అద్భుతంగా క్రియేటివ్ తో వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి మీరు ఎవరైనా, మీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఆర్గనైజేషన్ మీరు వర్క్ చేస్తున్నా, ఎక్కడే పని చేస్తున్నా, మీ సబార్డినేట్స్, మీ కొలీగ్స్ తో వాళ్ళు చేసే పనిని ఒక్కసారి అప్రిషియేట్ చేయండి. తప్పున్నా ఇట్స్ ఓకే, బికాస్ దే హ్యావ్ డన్ ఇట్ డిఫరెంట్లీ. ఒక్కసారి అప్రిషియేట్ చేసి దాన్ని కొత్త రూపంలో తీసుకొస్తే రెండో రోజు దాన్ని ప్రయత్నించి కొత్తగా తేడానికి ఆస్కారం ఉంటుంది. బట్ మీరు ముందే తిట్టేస్తే అక్కడే వాళ్ళ క్రియేటివిటీ ఎండ్ అయిపోతుంది. అలాగే డబ్బు అండి, డబ్బు ఎవరికి చేదు అని అంటాం, కానీ డబ్బుని మీరు 5% ఆనందం అంట. తెలుసుకోండి, ఇక్కడ అకార్డింగ్ టు సర్వేలో ఏం తెలిసిందంటే మనకి డబ్బు ఆనందం ఓన్లీ 5% ఇస్తుంది. బట్ అందరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి డబ్బు డబ్బు డబ్బుకే పరిగెడతారు. ఇవాళ మనం ఇంపాక్ట్ లో ఉన్నామండి. ఇంపాక్ట్ లో వీఆమ్ డూయింగ్ జర్నీ ఫ్రమ్ నియర్లీ 5 years. అలాగే మన దగ్గర ఉన్న నారాయణ గారు ఇక్కడ 5 years మోర్ దాన్ నాకంటే సీనియర్ అయినా. ఇంతమంది మేము జర్నీ చేస్తాం. బట్ ఇక్కడ ఎవరు కూడా ఈ ఆర్గనైజేషన్ ద్వారా ₹1 రాదండి. నారాయణ గారు మాకు ₹1 రాదు. కానీ ఇక్కడ మేము చేసే వర్క్ ఏంటంటే ఆలోచన విధానం, ఆనందం, ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి మేము మోటివేట్ చేస్తున్నాం. మీ జీవితంలో ఒక రకమైన సంతృప్తి కలిగిస్తున్నాం. కాబట్టి ఆ 59% మేము పనిచేస్తాం. కాబట్టి మాకు మనీ వచ్చినా రాకపోయినా జస్ట్ వీఆర్ గెటింగ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సో దాట్ వీ కెన్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్ అండి. మా నాలెడ్జ్ మేము షేర్ చేసుకుంటాం, మా నాలెడ్జ్ మేము పెంచుకుంటాం. మీ ద్వారా మీరు నేర్చుకుని మా లైఫ్ ని ఇంకా బాగు చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఇంత చాలదా మనకి? ఇక డబ్బు లేకపోయినా
ఆనందం ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఇంపాక్ట్. అలాగే మీ లైఫ్ లో కూడా మీరు సంపాదించేది 5%లే. బట్ ఆ డబ్బు కూడా మీరు ఎవరన్నా మోసం చేసో ఎవరినన్నా తక్కువ చేసి సంపాదించినాడు మీ మాక్సిమం ఒక కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాం. ఒక దొంగోడు ఎంతో కష్టపడి దొంగతనం చేస్తాడు, డబ్బులు తీసుకొస్తాడు. దొంగతనం చేసినంతసేపు భయపడతాడు, చేశాక భయపడతాడు ఎప్పుడు పట్టుబడతాడా అని. ఆ ఫుడ్ తినాలంటే భయం, ఆ బంగారం అమ్మాలంటే భయం, ఏ షాప్ లో పట్టుకుంటారు అని ఆలోచించండి. డబ్బు సంపాదించడం ఈజీ, బట్ దాన్ని అద్భుతంగా సంపాదించాలి అని అంటే దాన్ని ఆనందంగా సంపాదించండి మీ దగ్గరికి వస్తుంది. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక మాట ఉంటుంది, యు లవ్ ద మనీ బట్ డోంట్ గెట్ ది గ్రీడీ అబౌట్ ద మనీ. మీరు ఎప్పుడైతే డబ్బు కోసం కకృతి పడతామో, డబ్బు కోసం మనం లాల్చీలా చేస్తామో, ఆ డబ్బు మన దగ్గర ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే మీరు ఎలా అడిగారో డబ్బు అలాగే వచ్చి వెళ్ళిపోతుంది. బట్ మీరు ఎప్పటి డబ్బును ప్రేమిస్తారో అది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు దాన్ని ప్రేమిస్తున్నారు, యూఆర్ నాట్ దాన్ని కోరుకోవట్లేదు, జస్ట్ మీరు ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ ప్రేమ కోసం మనం డబ్బు మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు మన లైఫ్ లో రావాలంటే ప్రేమించండి. దట్ ఈస్ హ్యూమన్ రిలేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోనో కాదు, మీతో మీరు హ్యాపీగా ఉండండి. ఎస్ ఆర్ నాట్, దట్ ఇస్ వన్ ఆఫ్ ద లేయర్. హ్యాపీనెస్ అంటే మనం ఏమనుకుంటామంటే, ఒక చిన్న కథ చాలా బాగుంటుంది. ఒక రోజు ఒక వ్యక్తి, ఓకే, ఒక వ్యక్తి ఏమైందంటే చక్కగా మూటలు కట్టుకొని మంచిగా బట్టలు గిట్టలు మూటలు కట్టుకొని బయటికి వెళ్తుంటే అక్కడే నారాయణ గారు వాళ్ళు ఒక ఆయన ఉంటారు కదా. నారాయణ గారు అందరు ఏంటి ఎలా జరుగుతుంది అని ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు ఆయన. అలాగే నారాయణ గారు లాంటి ఆయన ఒక ఆయన వచ్చి, ఏంట్రా అయ్యా నీ వంత ఇల్లంతా ఊరంతా వదులుకొని ఎక్కడ పోతున్నావు అంటే, చిచిచి ఏం లేదు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు స్వామి, ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు నారాయణ గారు. నేను హ్యాపీగా బయటికి వెళ్ళి నా మాటల ద్వారా నా చేష్టల ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఇన్ని తప్పులు జరిగిపోతున్నాయి, ఈ ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటున్నానంటే, ఏం చేద్దాం అనుకుంటున్నాను, నా మాటల ద్వారా మార్చేస్తానని చెప్పాను. సరే అంటే ఓకే వెళ్ళు అని వెళ్ళిపోతాడు. తిరిగి 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 2 నెలలు అయ్యాక తిరిగి వస్తాడు. 2 నెలలు తిరిగి వచ్చాక అప్పుడు అక్కడ మళ్ళీ బయటకు వచ్చాక ఊరు 2-3 నెలలు లేక మళ్ళీ నారాయణ గారే కనపడతారు. నారాయణ గారు ఏంట్రా ఇన్ని రోజులు అయింది, ఎక్కడికి వెళ్ళి ఎలా వచ్చావంటే, అబ్బా ఏం చెప్పాలి సార్, ఏం చెప్పాలి నారాయణ గారు, అసలు ప్రపంచాన్ని మార్చడానికి అని వెళ్ళాను తప్ప అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ జనాలు ఏంటమ్మా, అసలు ఒక మాట వినేవాళ్ళు లేరు, అందుకే నా జనాలు వదిలేసి నా ఊరును మార్చడానికి వచ్చానండి అంటాడు. అబ్బో నువ్వు ఊరినే మార్చేస్తావా, సరే నువ్వు పని చేసుకో అంటాడు. వెళ్తాడు, మళ్ళీ ఊర్లో గురించి జనాలతో మాట్లాడతారు, ప్రేరణ ఇస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు, అంతా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఓ రోజు మళ్ళీ పరిగెట్టుకుంటూ ఊరిని వదిలేసి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు నారాయణ గారు లాంటి మళ్ళీ ఆయన కనపడతారు. ఏంట్రా నువ్వు ఊరు మారుస్తా అన్నావు కదా, ఏమైంది అంటే, అమ్మో ఈ ప్రపంచమే బెటర్ అనుకున్నాను స్వామి, ఈ ఊరు ఇంకా దారుణంగా ఉంది, అసలు ఒక్కళ్ళు ఒక మాట విన్నారు కదా, ఒక మాట పట్టించుకోవట్లేదు వీళ్ళు. సో నేనేమనుకున్నా అంటే, ఫస్ట్ నేను నా ఇంటి వాళ్ళని మార్చుకుంటాను, ఫస్ట్ నా ఇంట్లో నా వాళ్ళని మార్చుకుంటే నేను హ్యాపీ ఉంటాను అనుకుంటున్నానని ఇంటికి వస్తాను. అలానే ఒక 5-6 ఒక నెల 3 నెలలు 4 నెలలు అయిపోతాయి. ఈలోగా మళ్ళీ ఓ రోజు తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడు మళ్ళీ నారాయణ గారు వెళ్ళి అడుగుతారు, ఏంట్రా ఏమైంది, నీ ఊరోళ్ళు ఏంటి ఇంత బాధతో ఉన్నా అంటే, ఏంటి స్వామి ఏ నారాయణ గారు, ఊరే బాగుంది, నేను నా ప్రపంచంలో మారుద్దాం అనుకున్న, ప్రపంచం కంటే ఊరికంటే ప్రపంచమే బాగా అనిపించింది నాకు. ఇప్పుడు చూస్తుంటే నా ఇంటికంటే నా ఊరే బాగుంది అనిపిస్తోంది. బాబోయ్ నా ఊరోళ్ళే నా ఇంట్లోనే మార్చలేకపోతున్నా, ప్రతి వాళ్ళు ఒకటి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఇంకేం చేస్తాను, నన్ను నేనే మార్చుకుందాం అంటాడు. అప్పుడు తన మీద తను పని చేసి తనకు కావాల్సినవన్నీ తెలుసుకొని, అసలు నాకు ఎందుకు కోపం వస్తుంది, ఏది బాధ కలుగుతుంది, నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఒకరిని బాధ పెట్టకుండా ఉండాలంటే నాలో ఎలాంటి మార్పు రావాలి, నేను వాళ్ళు మంచిగా ఉండాలంటే నాలో ఎలాంటి మాటలు మార్చుకోవాలి, నేను ఎలా మాట్లాడాలి, నా బిహేవియర్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కష్టపడి బయటకు వచ్చాక నారాయణ గారు రోజు కలుస్తాడు. ఇతను చాలా ఆనందంగా కూర్చొని ఉంటాడు. నారాయణ గారు వచ్చి, ఏంటి 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 ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటంటే, ఇన్ని రోజులు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైతే నేను మారానో నా ఇల్లు మారినట్టు కనిపిస్తోంది, నా ఊరు మారినట్టుంది, ప్రపంచం కూడా చాలా బాగా అనిపిస్తోందండి అంటాడు. అంటే ఆలోచించండి, మనం ఎక్కడున్నామా, ప్రతి ఒక్కసారి మనం చూస్తుంటే మన ఎదురుగుండా ఉన్న వాళ్ళలోనే మన తప్పులు తీస్తామే తప్ప, మనలో తప్పు ఉందని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత అద్భుతమో ఆలోచించండి. బట్ మన మీద మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయం, ఎప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ కదా మ్యామ్. Wonderful, ma'am. Yes, self-assessment is very much important, ma'am, that we should do every time in your life. Because self-analysis or self-assessment చేసినప్పుడు మనలో తప్పులు ఏంటో, మనలో కరెక్ట్ ఏంటో మనం తెలుసుకోబోతాం. కాబట్టి సెల్ఫ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దట్స్ ద రీజన్ సెల్ఫ్ టాక్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్ ఏ పని చేస్తున్నా, అరే ఆగవే మాదిరి, ఇది నీ రైట్ రాంగ్ ఒకసారి ఆలోచించు, సరే మీ అంతగా నేను చెప్పలేదు, నువ్వు చెప్పావా, నీ తప్పు ఉంది కదా, నువ్వు చెప్పుకుంటే ఆవిడ కూడా చెప్పేదేమో కదా, నువ్వు చెప్పలేదు కాబట్టి ఆవిడ నీకు చెప్పలేదు, తప్పు నీలో పెట్టుకుని నా అంటావేంటి అని ఒక్కసారి మిమ్మల్ని మీరు మాట్లాడుకుంటే నీకు ఈగో వస్తుంది. ఇంత అవసరం నీకు మాది ఈగో, ఏమైంది ఈగో చూపిస్తే ఏమొస్తుంది నీకు, రిలేషన్ బాగుంటుందా, తగ్గితే తప్పేముంది, నన్ను నేను మేనేజ్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటాను,
నా బాధ ఏదో నాకు కలిగినప్పుడు ఈ మాటలో నాకు బాధ కలుగుతుంది కాబట్టి ఈ మాట నేను పక్కవాడితో అంటే వాడు బాధ కలుగుతుంది కదా, అంటే తప్పు నాలోనే ఉంది కదా, నేను మార్చుకుంటా. పక్కవాడు తిట్టాడు, వాడు తప్పు ఉంది, అరే వాడు తప్పోడు, వాడు అలాగే మాట్లాడతాడు, మాట్లాడినంత మాత్రం నన్ను నేను బాధ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా, వదిలేద్దాం అంటే అన్నాడు, లేకపోతే లేదు. బట్ ఐఎమ్ నాట్ సో. నన్ను మంచిదానివి కాదు మాధవి, నువ్వు చాలా సెల్ఫిష్వి, నువ్వు ఎవరిని పట్టించుకోవు. కానీ నీకు నా గురించి తెలిసినప్పుడు, నేను ఎంతదా నాకు తెలిసిన పక్కన అన్నంత మాత్రాన్ని నేను అయిపోతాను అట్లాగా అవ్వను కదా. నేను ఎందుకు బాధపడాలి? వై ఐ నీడ్ టు ప్రూవ్ ఎవ్రీవన్? 100 మందిలో 20 మంది నన్ను మెచ్చుకుని 80 మంది తిట్టారనుకోండి, 80 మంది గురించి నేను బాధ ఎందుకు పడాలి? నా లైఫ్ వాళ్ళ కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ఆ 20 మెంబర్స్ ఎవరైతే నన్ను ప్రేమించారో వాళ్ళ కోసం కష్టపడితే అయిపోయింది కదా నా లైఫ్. ఆలోచించండి. అంతే తప్ప 100 మంది నన్ను ప్రేమించాలి, 100 మంది నన్ను మెచ్చుకోవాలంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో యూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇంపార్టెంట్. సో నీ సెల్ఫ్ ని కాపాడుకో, నీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకో, సెల్ఫ్ ఈగో ఏదైతే తగ్గించుకో, మోర్ ఓవర్ నీ సెల్ఫ్ ఎస్టీమ్ ని కాపాడుకో. ప్రతిసారి నువ్వు తగ్గవలసిన అవసరం లేదు. ఎక్కడ తగ్గాలో తగ్గితే, ఎక్కడ నెగ్గాలో నెగ్గిన వాడే జీవితంలో పైకి వస్తాడు. అంతే తప్ప ప్రతిసారి తగ్గిన వాడు జీవితంలో పైకి రాడు, ప్రతిసారి నెగ్గిన వాడు పైకి రాడు. ఎందుకంటే నెగ్గిన వాడికి తగ్గడం రాదు, తగ్గిన వాడికి నెగ్గడం రాదు. కాబట్టి ఆ రెండు తెలిసిన వాడే జీవితంలో సక్సెస్ అవుతాడు. అది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి జస్ట్ యూ డూ సెల్ఫ్ అనాలిసిస్ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఈస్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అండి. చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీస్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఒక్కసారి మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడు మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అన్న తెలుసా, ఈ ఫ్యామిలీ రీసెంట్లీగా నాకు మా మేనమామ పోగొట్టుకున్నానండి. మా మేనమామ అంటే చాలా ప్రేమ నాకు. కానీ అనుకోకుండా మనకున్న ఈ బిజీ లైఫ్ లో ఒకసారి కలుద్దామని అనుకున్నా, బట్ నాకు అనుకోని పరిస్థితుల్లో నేను వెళ్ళలేకపోయాను. బికాస్ ఆఫ్ మై ట్రైనింగ్స్ ఆర్ సంథింగ్, మా ఇంట్లో ఫ్యామిలీస్ ఇవన్నీ. కానీ మా మాయ పోయిన వెంటనే ఏడ్చేసి ఒకటే అన్నాను, ఈసారి నుంచి మాయ ఎప్పుడైనా వెళ్ళాలి అంటే నేను వెళ్ళిపోతాను మాయ, చేసేస్తానంటే చేసేస్తాను అనుకున్నాను. ఎందుకంటే మన జీవితంలో మళ్ళీ ఆ రోజులు మన దగ్గరికి రావు. మనకి వేరే వాళ్ళ మీద కోపాలు ఉంటాయి. ఆ మనిషి పోయాక మనకి ఏం లాభం అంటే, ఆ మనిషి ఉన్నంతకాలం ప్రేమించకుండా పోయాక తద్దినాలు పెడితే ఏంటి, వాళ్ళని పూజలు చేస్తే ఏంటి, అవసరమా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ అత్తగారిని తిట్టుకుంటారు, వాళ్ళ నాన్నగారినో వాళ్ళ అమ్మనో అన్నిట్లో అనేసుకుంటారు. బట్ తద్దినం పెట్టేటప్పుడు బాగా తద్దినాలు పెడతారు. ఎందుకండి? ఎవరి కోసం అండి? వచ్చే నలుగురు చూపించడానిక? అంటే మీరు బాగా కనపడడానిక మీరు చేసేది పనులు? మీరు బాగా కనపడేది వేరే వాళ్ళకి కాదు, మీకు మీరే కనపడాలి. మీ లైఫ్ లో పడుకునేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, ఇవాళ నేను చాలా మంచి పని చేశాను, నేను నలుగురిని మంచి చేశాను, నేనే బాగా అయ్యానన్న ఫీలింగ్ తో పడుకున్నాడు, మీకు 100% నిద్ర వస్తుంది. కానీ మీరు చేయకుండా వేరే వాళ్ళు చేశారేమో అనుకుంటూ వాళ్ళని బాధ పెట్టి యూ కెనాట్ స్లీప్. సో అదంతా వదిలేసుకొని మీ లైఫ్ లో మారాలి అంటే, ఫస్ట్ మీ లైఫ్ లో మారాలంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి. తర్వాత మీ ఫ్యామిలీ రిలేటివ్స్ తో ఎలా ఉండాలో నేర్చుకోండి. వాళ్ళు మార్చవలసిన అవసరం మనకి లేదు. బట్ మనం మారినప్పుడు మన ఫ్యామిలీ కూడా చాలా బాగా కనపడుతుంది, మన రిలేటివ్స్ కూడా చాలా బాగా కనపడతారు. ఎస్ అన్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే నాకు నచ్చిన వ్యక్తి నా ఇంటికి వచ్చాడు, ఓకే వాడికి మంచినీళ్ళు ఇచ్చినంత మాత్రమే తగ్గిపోను కదా. నేను ఇచ్చి వాడిని కూర్చోమంటే అప్పుడు వాడు కూర్చునేప్పుడు బాధపడతాడు, అబ్బా ఇన్ని మాటలు అన్నాను మొన్న, బట్ మాధవి నన్ను ఇంత బాగా చూసుకుంటోందంటే నాలో ఎంత తప్పు ఉన్నా నన్ను ఇంత బాగా చూసుకుంటోందంటే నేను మారాలన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుందా లేదా అని ఆలోచించండి. కానీ వాడిని మీరు పట్టించుకోకపోతే, నాకేంటి వీడు వస్తే ఏంటి, ఎందుకు ఇవ్వాలి, నాకు అవసరమే లేదు వీడు అన్న ఫీలింగ్ అనుకుంటే, ఈ చిన్న రిలేషన్షిప్స్ అబ్జర్వ్ చేసే మీ పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు ఇలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటారండి. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్, హ్యావ్ అ హెల్తీ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్యామిలీస్. ఇట్స్ ఓకే, ఒక్కొక్కసారి మనకు నొప్పి కలిగిస్తారు వాళ్ళు, బట్ మనం ఎక్కడ మనకు కనపడకుండా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది సెల్ఫ్ ఒకసారి చేసుకుంటే ఫ్యామిలీస్ తో కూడా మనం ఉండగలం. నెక్స్ట్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ అండి. చాలా మంది ఏమంటారంటే ఫ్రెండ్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ అంటూ ఏదైనా ఉందా? మీరు చెప్తారా? ఫ్రెండ్స్ ఎనిమీస్ అంటే ఏంటి తేడా? ఎనీవన్, వాట్ యు మీన్ బై ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్? ఆర్ యు దేర్? అందరికి అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతుందా? మేడం. ఎస్, యా. మేడం ఫ్రెండ్స్ అంటే అంటే మన బాధలు ఏదన్నా షేర్ చేసుకునేదానికి, కష్టం ఉంటే హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ మేడం. అంటే ఎనిమీస్ అంటే అంటే మనలో ఏదో తప్పులు, మన చిన్న చిన్న వాటికి కోపడతా అంటే మనతో బిజీ అదే అంటే మనలో ఏదో లోపం ఉన్నట్టు వాడు ఫీల్ అయ్యి మనతో చెడ్డగా ఉండేవాడే మేడం ఎనిమి. వాడు ఎనిమి అంటారా? ఓకే, ఒక్కసారి మన ఇద్దరే మాట్లాడదాం. ఓకే, నీకు ఎవరదు, నేను అనమాట. ఇప్పుడు కిరణ్, నువ్వు దీనిలో ఎందుకు జాయిన్ అయ్యావు?
నేను అదే ఏదైనా నేర్చుకుందామని మేడం అవునా? నువ్వు వేస్ట్ కిరణ్, ఏమి నేర్చుకోలేవు. అసలు నువ్వు మాట్లాడమే రావట్లేదు నీకు. నువ్వే నేర్చుకుందాం అనుకుంటున్నావు కిరణ్. ఏం చెప్తావు? అంటే నేను ప్రయత్నిస్తాను మేడం నేర్చుకునేదానికి. అవునా? మళ్ళీ అన్నమాట నువ్వు బాధపడాలి కదా. నీ ఎనిమినే కదా, నేను తిట్టాను కదా నేను ఇప్పుడే. అంటే ఎనిమిస్ ఏం చేస్తారు తెలుసా? తెలియదు నీకు. మన మంచిగా డెవలప్ అవడానికి చాలా కష్టపడతారు వాళ్ళు. రోజు పొద్దున వెళ్తే నువ్వు వేస్ట్ అంటారు. అప్పుడు నువ్వు ఏమనుకుంటా, ఛీ నన్ను అన్నారు కదా మాధవి మేడం వేస్ట్ అని, రేపు నేను నిరూపిస్తాను నేను ఏంటో. ఇవాళ ఒక్కరోజు గారు రేపు నా వీడియో చూడు, నా ఫీడ్బ్యాక్ చూడు, నేను చేసే ఆన్సర్స్ చూడు, అంతే నేను డెవలప్మెంట్ తీసుకొస్తాను. ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఆర్ నో వన్ కాల్డ్ యాజ్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. ఆల్ ఆర్ ఫ్రెండ్స్. బికాస్ సమ్ ఫ్రెండ్స్ దే సపోర్ట్ అస్. ఎప్పుడైనా మన బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే మనకు సపోర్ట్ చేస్తారు. తప్పు చేసినవరే ఇది రైట్ రా, నువ్వు ఇలా చేయకరా అని చెప్తా, నేను కరెక్ట్ చేస్తారు. ఎనిమీస్ అన్న వాళ్ళు రోజు నేను తిడతాడు, కానీ ఆ తిట్టులు విని నువ్వు పైకి వస్తావు నీ జీవితంలో. ఎస్ ఆర్ నాట్? నువ్వు వాళ్ళు ఎప్పుడు ఎంత మాట నేను అంటున్నా, అరే నేను వీళ్ళలాగా రాంగ్ ప్రూవ్ చేయాలి, నువ్వు అస్సలు చేయలేదు. ఎస్ ఆర్ నాట్? అవునా? నెగిటివ్ మోటివేషన్ మేడం. వండర్ఫుల్. ఎస్, నెగిటివ్ మోటివేషన్ పీపుల్ ఆర్ దేర్. దే ఆర్ వెరీ నీడెడ్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ సక్సెస్ కాం. ప్రతి ఒక్కరు వచ్చి, కిరణ్ నువ్వు అద్భుతం, కిరణ్ నువ్వు ఏం మాట్లాడతావు కిరణ్ అంటే, చాలా చాలా నన్ను ఎంత బాగా పొగిడేస్తున్నారు కదా, అమ్మయ్య రేపు రెస్ట్ తీసుకుందాంలే, రేపు నీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి పడుకుని పోతాం. అదే అప్పుడే మీ సురేంద్ర గారు వస్తారు, ఏంటి కిరణ్ వేస్ట్, అసలు ఫీడ్బ్యాక్ పాడలేదు, ఏం మాట్లాడతలే, వెనకాల తలుపులు కనిపడుతున్నావు, నువ్వు ఊగిపోతున్నావు, ఇదే నేను ఫీడ్బ్యాక్. అవునా? అయితే రేపటి నుంచి ఇంగ్లీష్ కాలిగ్రఫీ రాయి, కాఫీ రాయి, హిందీ టెక్స్ట్ బుక్ తీస్తుంది నుంచి. మీరు మాట్లాడుకోండి, ఎవరైతే మాట్లాడుతున్నా తర్వాత మనం మాట్లాడుకుందాం. నీ దగ్గరేనమ్మా కిరణ్ మాట్లాడేది? అవునా? మేడం అంటే మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది మేడం. ఉంది కదా. ఇట్స్ ఓకే హేమ గారా. ఓకే ఓకే ఓకే, ఇట్స్ ఆ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. బట్ డోంట్ టేక్ ఇట్ అంటే ఒక ఎనిమి మన ఒక మాట అన్నంత మాత్రాన మనం ఫీల్ అవ్వద్దు అని అంటున్నాను నేను ఇక్కడ. వాళ్ళని ఏం నిరూపించక్కర్లేదు. అరే నీ లైఫ్ లో నువ్వు మారితే వాడు చాలు. రేపన్నా నేను ఒక మాట తిట్టాడు అనుకో, చేసి చూపించు, అయిపోయి. మళ్ళీ ఇంకోసారి అన్నాడు నేను, ఎందుకు వాళ్ళకి అవసరమా, నువ్వు చేయనంత కాలం అంటాడు. ఎందుకంటే హీఈస్ నాట్, అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వు చేయగలిగేది అతను చేయలేకపోతున్నాడు కాబట్టి నేను అంటున్నాడు. బట్ ఒక్కసారి మళ్ళీ చేసి చూపించి ఇంకోసారి అంటాడా? అన్నారు కదా, ఇంకా టైం లేదు వాడికి అంటాను, వాడు టైం వేస్ట్ అయిపోతాం. కాబట్టి దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు బి చిల్డ్రన్. అంటే మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటా. సో డోంట్ థింక్ దాట్ మనకి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కాదు, మనకి ఎనిమీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్ ద ఫస్ట్ పీపుల్, మనకి పిల్లర్స్ అంట నేనైతే, పిల్లర్స్ ఫర్ అస్ టు డెవలప్ ఇన్ అవర్ లైఫ్. అలాగే మీ ప్రొఫెషన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో, ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్ తీసుకెళ్తానండి మీ అందరికి. ఒక రోజు ఒక కంపెనీలో ఒక బాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్, ఎవరిని తీసుకుందామండి, ఎవరు రెడీగా ఉన్నారు? రామారెడ్డి గారా? రమారెడ్డి గారు రెడీయా నాతో ఆడడానికి గేమ్? రమణారెడ్డి గారు రెడీయా? మాట్లాడండి సార్. అవునా కాదా, ఎస్సా, ఓకే. రమణ సార్ రెడీయా? ఓకే, అన్మ్యూట్ చేసుకుంటారా రమణారెడ్డి సార్? వండర్ఫుల్. అయితే నేను మీ బాస్ అండి, ఓకేనా? నేను మీ బాస్. అయితే నేను మీకు ఒక మంచి అసైన్మెంట్ ఇచ్చాను. ఆ రోజు ఏమి ఇచ్చాను? ఒక పెద్ద అసైన్మెంట్ ఇచ్చి వెంటనే నా దగ్గరికి వచ్చారు, ఓకేనా రమణ సార్? వచ్చిన వెంటనే నేను మిమ్మల్ని అన్నా, ఏంటి రమణ అసలు ఏంటి ఫైల్ ఏంటి, నీ వర్క్ ఏంటి, అసలు ఏం చేసావు దీంట్లో? ఒక్క స్ట్రక్చర్ సరిగ్గా లేదు, ఒక ప్రెజెంటేషన్ సరిగ్గా లేదు, అసలు చేసిన పని సరిగ్గా లేదు. ఇంత కష్టపడి మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు జీతాలు ఇస్తుంటే ఇదేనా మేము పని చేసేది? ఈ ఫైల్ అది తీసుకొని బయటపడేస్తాను అని అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ రమణ గారు? మేడం చేస్తా మేడం, రేపటి నుంచి చేస్తా మేడం. అన్నిట్లో గుడ్ గా ఉంటా మేడం. అందరికంటే ఎక్సలెంట్ గా చేస్తా మేడం. ఏంటమ్మా ఏంటిది, నాకు ఇంత మంచి గ్రూప్ ని చర్చించి అస్సలు బాలే. ఎక్కడున్నా మా నారాయణ గారు? ఏ నారాయణ సార్, ఏం సార్ వీళ్ళు ఎలా మార్చేశారు వీళ్ళందరినీ? నేను తిడుతుంటే కూడా వీళ్ళు ఆనందపడుతున్నారు ఇక్కడ. రమణారెడ్డి గారు వెరీ గుడ్ సార్, సూపర్. బట్ టు బి ఫ్రాంక్ వెంటనే రమణ గారికి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సీనియర్ పర్సన్, నన్ను బాస్ ఇలా తిట్టాడా, ఏంటిది నన్ను ఇంత మాట అంటారా అనేసి. రమణారెడ్డి గారు మనం గుడ్డుగా ఎప్పుడు చూపించుకోకండి. ఐఎమ్ టెలింగ్ యూ, టు బి లుకింగ్ గుడ్ ఈజ్ వేస్ట్. ఓకే, యూ హ్యావ్ టు బి గుడ్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ అ హోల్. మీరుగా మిమ్మల్ని గమనించినాడు మీరు కరెక్ట్ కనపడతారు. అందరిలో బాగా కనపడాలి అని అంటే అది ఓన్లీ ఒక సైకలాజికల్ మాస్క్ ఎప్పుడు వద్దు మనకి. సో మీరు అన్నారు రమణారెడ్డి గారు, ఎస్ సార్ అన్నారు. బట్ నాకు తెలుసు కోపం వస్తుంది, ఇంత పెద్ద కష్టపడి నేను అసైన్మెంట్ చేస్తే నాకు ఇంత మాట అంటారా అని. రమణారెడ్డి గారు కోపంతో బాధపడు అరుచుకుంటూ బయటికి వెళ్తారు. అక్కడ ఉంటారండి మనకి ఇక్కడ
వెంకటేశ్వర్లు గారు ఉంటారు, స్వప్న గారు ఉంటారు, వీళ్ళిద్దరే, ప్రసాద్ గారు ఉంటారు, వీళ్ళు ముగ్గురు ఏం మెంటర్ అనుకుంటా, ప్రసాద్ గారు, ఓకే, స్వప్న గారు ఉన్నారు, అలాగే మనకి వెంకటేశ్వర్లు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. ఏంటో తెలుసా, వాళ్ళ పని అక్కర్లే, వాళ్ళ అసైన్మెంట్స్ అక్కర్లా, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అక్కర్లా. అబ్బాయిని ఏదో తిట్టారు కదా, బయటకు వచ్చి అడుగుదాం ఏం చేశారని. వెంటనే బయటకు వచ్చాక ఆ స్వప్న గారు వచ్చి, "ఏ సార్ నేను ఏదో అన్నారు, ఏమన్నారు అంటారు." అప్పుడు ఏం చెప్తారు సార్ మీరు, రమణ గారు? మేడం నాకేదో కనపడింది, తిట్టారంట, ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? మేడం ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది మేడం, నాకు అర్థం కాలేదు మేడం. అవునా, వెరీ గుడ్ సార్, సూపర్. ఇది ఇంకా ఆన్సర్ ఎవరిస్తారు? మీరు డిస్టర్బెన్స్ ఉన్న క్లాస్ అలా వింటారు, మళ్ళీ చోట కూర్చోండి, మళ్ళీ సిట్ డౌన్ ఇన్ వన్ ప్లేస్, ఓకే మేడం. సిట్ డౌన్ ఇన్ వన్ ప్లేస్, డోంట్ రోమ్, ఓకే, ఒక ప్లేస్ కూర్చోండి హ్యాపీగా. నేను మీ ఫైల్ ఇసా, మీ కోపం వచ్చింది, బట్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, స్వప్న గారు వీళ్ళందరూ వచ్చి వెంటనే అడిగారు, ఏంటి, అరే సార్ నేను లోపల చూసాను మిమ్మల్ని బాస్ తిడుతుంటే ఎందుకు తిట్టారు అని అంటే మీరు ఏం చెప్తారు? మేడం Anyone? అర్థమైన వాళ్ళు చెప్పొచ్చు, ఏమంటారు? వెంకటేశ్వర్లు గారు మీరేమంటారు? ఆ ప్లేస్ లో మీరు హైమావతి చెప్పమ్మా. మేడం నన్నేం తిట్టలేదు బాస్ ఏమి, ఉమ్. ఇంకా బాగా చేస్తుంటే ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్తాను మేడం. ఓ సూపర్. ఇంకెవరైనా? అంటే మేడం ఎందుకు తిట్టాను అడిగితే, నా వర్క్ లో కొంచెం చిన్న మిస్టేక్స్ చేశాను, అంటే నేను వర్క్ సరిగ్గా చేయలేదు కాబట్టి బాస్ నేను తిట్టారు అని చెప్తాను. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా చేసి చూపిస్తాను నేను బాస్ కి చెప్తాను. తిడతారు. అయితే ఎలా చెప్తారు? మామూలుగా చెప్తారా, గట్టిగా చెప్తారా, బాధతో మంచిగా చెప్తారా? మేడం నాకు ప్రెజెంటేషన్ చూపిస్తూ చెప్పండి మేడం. అంటే అసైన్మెంట్ లో మొత్తం మిస్టేక్స్ ఏం లేకుండా. వండర్ఫుల్. సో అకార్డింగ్ టు దిస్ సిచ్యుయేషన్ వాట్ హ్యాపన్స్, naturally టు బి అ పర్సన్, ఎవరైతే చాలా కష్టపడి వెళ్తాడో వెంటనే, ఎప్పుడైతే బాధపడతాడో వెంటనే ఏం జరుగుతుందంటే, అరే ఫ్రెండ్ అడిగిన వెంటనే ఏం జరిగిందంటే, ఇందాక చెప్పినట్టు హైమావతి గారు అన్నట్టు, అలా కాదు ఇలా కాదు, ఏం చెప్తాడు అంటే, ఏం చేయాలరా, ఏం చేయాలి, నేను మనం ఎంత కష్టపడి చేసాము, బాస్ ఏమో నన్ను పట్టించుకోవాలి ఇసిరేసాడు, మనం ఎంత కష్టపడ్డాం, రోజంతా కష్టపడి అసైన్మెంట్ చేస్తే వాళ్ళు పడేస్తే నాకు బాధ కలిగింది, ఇచ్చి నాకు ఈ జాబ్ వద్దు పాడొద్దు, నాకు ఇలాంటి జాబ్ 100 ఉన్నాయి, బయటికి వెళ్తే 100 మంది నా కోసం ఎదురు చూస్తున్నారు, మీ ఇష్టం ఉంటే ఉండండి రా, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు అస్సలు మైండ్ బాగుంటలేదు, బయటికి వెళ్తా, దమ్మేస్తా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా అంటారు. అన్న వెంటనే అప్పుడు మనకు ఉంటారు కదా వీళ్ళందరు పార్టిసిపెంట్స్, హైమావ్ గారేంటి, కిరణ్ గారేంటి, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, టీమ్ మెంబర్, అరే ఏంట్రా మన బాస్ ని ఇలా అంటున్నాడు అంటే వీరే వేస్ట్ బాస్ అనుకోవచ్చు కదా, మనం ఏం నేర్చుకోవాలి ఈయన దగ్గర నుంచి, పోనీలే అసలు ఆయన వెళ్తే వెళ్ళారు, నాకేం అవసరం లేదని ఒక టీమ్ లో ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో బ్రేకప్ అవడం స్టార్ట్ అవుతుంది. బికాస్ దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ దట్ పర్సన్. ఎందుకంటే ఈయన వాళ్ళ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, రమణ గారు వాళ్ళ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఈ టీం వాళ్ళు ఏమైనా రమణ గారికి రెస్పెక్ట్ ఇస్తారా రేపు? ఇవ్వరు. ఎందుకంటే అతనికి ఎమోషనల్ గా స్ట్రాంగ్ లేడు, మనకేం చేస్తారని ఫీలింగ్ వస్తుంది. అదే దీన్ని కొంచెం సీన్ మారిస్తే, ఎప్పుడైతే బాస్ తిట్టాడో బయటకు వచ్చిన వెంటనే, అడిగిన వెంటనే, అవునరా కరెక్ట్, మీరందరూ చూసింది అబ్జర్వేషన్ రైటే, బాస్ నన్ను తిట్టాడు, ఎందుకంటే అందరికీ తెలుసు బయట ఏం జరిగింది, అందరికి కనపడుతున్నాం కాబట్టి తిట్టారు, బట్ ఆయన మాట ఒకటే, తప్పు నాలో ఉందని చెప్పారు, నేను సరిగ్గా చేయలేదని చెప్తున్నా, బట్ మీరందరూ చాలా బాగా కష్టపడ్డారు, మీరందరూ మంచిగా పనిచేశారు, సో మీ అందరినీ సార్ గొప్పగా, మీ అందరూ కరెక్ట్ అని చెప్పారు, మీ అందరు బాగా చేశారన్నారు, బట్ నన్ను అన్నారు, కరెక్టేరా నాది తప్పైంది, నేనే సరిగ్గా చేయలేకపోయాను, సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాను, బట్ మీరందరూ మాత్రం కష్టపడ్డారు, మీరందరూ చాలా బాగా చేశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్న వెంటనే, రమణ గారి మాటలు మేబీ వాళ్ళకి బాగా ఆనందం కలిగింది, కానీ లోపల మాత్రం రమణ గారి మీద గౌరవం పెరిగిపోయిందండి. అందరికి తెలుసు లోపల బాస్ తిట్టాడు, అందరిని తిట్టాడు, కానీ ఈయనేం చేశారు, బయటకు వచ్చి అందరిని అంటే వాళ్ళందరూ బాధపడతారు, మళ్ళీ ఆయన బాధ పెట్టిన వాడు అవుతారు, కాబట్టి ఒక లీడర్ గా ఆ పర్టికులర్ సక్సెస్ ఎప్పుడైతే ఉంటుందో అండి, టీం మొత్తానికి ఇచ్చేవాడు లీడర్. బట్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందో తన మీద తను వేసుకునేవాడు లీడర్, ఎందుకంటే తన అప్పుడు ఆ టీం కి ఒక మంచి రోల్ మోడల్ గా ఉండగలుగుతాం. ఎస్ఆర్ అక్కడ తప్పు జరిగింది, ప్రాబ్లం వచ్చింది, బట్ నా మొత్తం టీమ్ ని తిట్టుంటే టీం కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్ అయిపోయి, డిమోటివేట్ అయిపోయి, నెక్స్ట్ ఏమి ఇంత సపోర్ట్ చేయాలంటే భయపడతారు. బట్ అప్పుడైతే రమణ గారు ఆ తప్పని తన మీద వేసుకొని, మీరందరు కష్టపడ్డారు, మీరందరు కరెక్టే, బట్ నాలోనే తప్పు జరిగిందని ఒక చిన్న మాట చెప్పిన వెంటనే టీమ్ లో స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుంది అంటే, రేపటి నాడు రమణ గారు ఏ టాస్క్ ఇచ్చినా టీమ్ విల్ బి రెడీ టు పర్ఫామ్, ఎందుకంటే ఆయన మీద అంత గౌరవం పెరిగింది. ఎస్ఆర్ నాట్ ఆలోచించండి. అది ఇంకోటి, ఇందాక రమణ గారు అన్నట్టుగా ఇంకోటి ఆలోచన రావాలి, లేదంటే దీనివల్ల ఆయనలో గ్రోత్ వస్తుంది, ఎందుకంటే ఆయన చేసిన పనులు ఎక్కడో మిస్ అయి ఉంటే ఇప్పుడు మళ్ళీ చేసేటప్పుడు
కొత్త నాలెడ్జ్ వస్తుందండి. సార్ నడుపు ప్రాజెక్ట్ కొత్తకరంగా చేస్తారు కాబట్టి కొత్త నాలెడ్జ్ వస్తుంది. సో ప్రొఫెషనల్ గా కూడా మన హ్యూమన్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. కావాలి అంటే మన లైఫ్ లో ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి, మనం ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలి, పక్క వాడిని అర్థం చేసుకోవాలి. అరే బాస్ ప్రాబ్లం లో ఉన్నాడేమో, బాస్ కి అయితే పెద్ద తప్పు జరిగిందేమో, అయితే ఆయనకు ఒంట్లో బాగోలేదేమో, లేదా ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం జరిగింది కాబట్టి ఎప్పుడు తిట్టిన బాస్ నన్ను ఇవన్నీ తిట్టాడు అని అంటే ఎక్కడ జరుగుతూ ఉండొచ్చేమో, అందుకని నన్ను ఇలా తిట్టారు ఈయన. కానీ ఈ మాట నేను వెళ్ళి నా మెంబర్స్ కి చెప్తే మా రిలేషన్షిప్స్ పాడవుతాయి కాబట్టి నేను చెప్పకూడదన్న ఒక ఆలోచన రమణ గారికి వచ్చింది కదా. బికాస్ ఈ వాంటెడ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ రిలేషన్ విత్ హిస్ ప్రొఫెషన్. దట్ ఈస్ తన సబార్డినేట్స్, తన కొలీగ్స్ తో ఉండాలి, అలాగే తన మేనేజర్ తో కూడా మంచిగా రిలేషన్ లో ఉండాలంటే తనని తనే మేనేజ్ చేసుకోవాలి, తను తగ్గించుకోవాలి, తనని తను ఫోకస్ చేసుకోవాలి. కాబట్టి ఇలా ఉన్నప్పుడే మన లైఫ్ లో హ్యాపీగా ఉంటాయండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా అద్భుతంగా నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఎక్కడైనా తిట్టినట్టుగా అనిపిస్తే బాధపడకండి, ఇది ఓన్లీ క్యారెక్టరైజేషన్స్ మనం చేసేది ఇక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ మనకి వెళ్ళాలి ఏంటంటే, ఇందాక మనం చెప్పాము ఈ పాయింట్స్. వాట్ ఆర్ ద బ్యాడ్ రిలేషన్షిప్స్ అంటే మనం అనుకున్నాం. ఒకటి ఈగో, ఇందాకే చెప్పాము ఎగ్జాంపుల్స్ లో. నేనేంటి తోపు, భార్య భర్తలు కూడా ఈ మధ్య కాలంలో డైవర్స్ అయిపోతున్నాయి. కారణాలు ఏంటి అంటే ఈగోస్. నేను సంపాదిస్తున్నాను, నేను కూడా బాగా సంపాదిస్తున్నాను. ఇక్కడ సంపాదనతో పెళ్లి చేసుకోవట్లేదు. ఇక్కడ మీరు పెళ్లి చేసుకునేది ఒకళ్ళనొకళ్ళు ప్రేమించడానికి, ఒకళ్ళొకరు గౌరవించుకోవడానికి, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి, జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అంతేకాని డబ్బుతో మీ జీవితం కట్టట్లేదు ఇక్కడ. అరే ఆయన అన్నటి వాళ్ళు నా మొగుడు సంపాదించారు కాబట్టి అని అన్నారు కదా, ఇవాళ నేను సంపాదిస్తే నేను గొప్పదాన్ని అవుతాను, లేకపోతే నేను సంపాదిస్తున్న ఇంట్లో అది నా మాట వినాల్సిందే, నా చెప్పు చేతుల్లో ఉండాలి అని అన్న వాళ్ళు, ఈ రెండు తప్పులే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేను గొప్ప ఏది పనికిరాదు. నేను ఎంత అది ఎంత కాదు, ఇద్దరం సమానమే. తన పని అది చేసుకుంటే నా పని నేను చేసుకుంటే. ఎందుకంటే ఇద్దరి రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే ఇద్దరికి ఏదో కావాల్సి ఉంది కాబట్టి ఉన్నారు, అంతే తప్ప ఒకరికి తక్కువ ఎక్కువ కాదు. కాబట్టి ఈగోస్ ఎక్కడైనా మీ ఆర్గనైజేషన్ లో, మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్ లో ఈ ఈగోని మాత్రం పక్కకు పెట్టండి. తర్వాత కోపాలండి. కోపం వస్తే వ్యక్తి చాలా తప్పు మాటలు మాట్లాడేస్తారు, దాంతో అది జీవితంలో మనం మర్చిపోలేము. ఎస్ఆర్ నాట్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకసారి మీకు కోపం వచ్చిందంటే కాసేపు ఆగండి, కాసేపు మన కొద్దిగా తాగడమో, కాసేపు కూర్చోవటమో, లేకపోతే ఇంకొక పని చేయండి. వెంటనే కోపం తగ్గాక ఆ వ్యక్తితో మాట్లాడి. కానీ నేను మాట్లాడే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అండి, ఎప్పుడైతే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగితే అనేసుకుంటాం. అంటే వెంటనే భర్త అన్నంత మాత్రాన భార్య కూడా అరవాల్సిన అవసరం లేదు అక్కడ. తగ్గితే తప్పలేదు కదా అని ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఏమంటారు, మేడం ఎప్పుడు మేమే తగ్గాలా అంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ రిలేషన్షిప్ మీకు ఇంపార్టెంటా కాదు? ఈ మీ ఇద్దరు దెబ్బలాడుకుంటే అబ్జర్వ్ చేసేది మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ అత్తగారు మావగారు ఏమనుకుంటారు వాళ్ళు. అంటే మీ ఇద్దరిలో సరిగ్గా లేదు, ఇంకా మీ ఇద్దరిలో దెబ్బలాట పెట్టడానికి వచ్చే వాళ్ళు ఇంకా మిమ్మల్ని పెట్టడానికి ప్రయత్నిస్తారు మీ కోపాల వల్ల. కాబట్టి ఒకరు తిడితే తగ్గండి, భర్త తిడితే భార్య తగ్గాలి, భార్య తిడితే భర్త తగ్గాలి. ఇంతకేనా మ్యామ్ భర్త ఎందుకు తగ్గాలా మళ్ళీ అడగండి. దట్ ఈస్ కాల్డ్ రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. భార్య ఏంటి, భర్త ఏంటి, ఎనీవన్ హ్యావ్ టు లిజన్. అర్థం చేసుకుంటేనే పరిస్థితి బాగుంటది. ఇంకోటి జెలసీ, ఈర్ష్యభావాలు ఎందుకండి? ఒకరి పైకి వస్తే మనకి ఏమైంది, మనలో తప్పు ఉందేమో, మనం రావడానికి ప్రయత్నించాం, అంతేకాని అది జెలసీలో అది వాడు పైకి వస్తున్నాడు, వాడు ఏదో చేసేస్తే నేను పైకి వస్తా అన్నది చాలా తప్పు. నీ జెలసీ వల్ల నీ వ్యక్తిత్వం పాడు చేసుకుంటున్నావు, నీలో ఉన్న స్కిల్స్ ని చంపుకుంటున్నావు. కాబట్టి డోంట్ ఫీల్ జెలసీ, ఇట్స్ ఓకే. ఆ వ్యక్తి సరిగ్గా ఎదుగుతున్నాడు అంటే ఎలా ఎదుగుతున్నాడో నేర్చుకొని తగ్గట్టుగా మిమ్మల్ని మీరు కొత్త స్ట్రాటజీతో పైకి రండి. మీ లైఫ్ ని మీరు డెవలప్ చేసుకోండి. క్రిటిసిజం, తిట్టుకోవడాలు, అనుకోవడాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన పెళ్లికి వెళ్తాం, ఫంక్షన్ చాలా బాగుంటది, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వెంటనే అక్కడ ఒక వ్యక్తి ఎవరో మిస్ అవుతాడు, అది పొగరబోతో ఎవదో ఉంటుంది. అంటే ఏ చూసావా నువ్వు, మన వాళ్ళ పెళ్లికైతే అది వెళ్ళింది, ఈ పెళ్లికి రాలేదు తెలుసా నీకెందుకు? ఆ పెళ్లిలో చాలా బాగా డబ్బున్న వాళ్ళ పెళ్లి, మన చుట్టాల పెళ్లి, ఇక్కడ వీళ్ళకి ఏం లేదు కదా, అందుకని అది రాదు. అదంతే, డబ్బున్నోళ్ళ దగ్గరికి పెళ్లికి వెళ్తుంది, ఇలాంటి పెళ్లికి రాదు అని ఎవరో వ్యక్తి, ఆవిడ లేనే లేదు అక్కడ, ఒక 5 ఆడవాళ్ళు కలిసి మాట్లాడేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఆ వ్యక్తి లేని వాడి గురించి మనం మాట్లాడుకుంటే మన మైండ్ పాడవుతుంది, అక్కడ ఉన్న ఈవెంట్ పాడవుతుంది. మనం ఏదైతే హ్యాపీగా గడపడానికి వచ్చాం, ఎన్ని రోజులైంది బయటకు వచ్చి మనం, అవునా కదా? హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం, నలుగురు ఎంజాయ్ చేస్తాం, కబుర్లు చెప్పుకుందాం, మాట్లాడుకుందాం, డాన్స్ చేద్దాం, పాటలు పాడదాం, వెళ్ళిపోదాం. అంతేగాని ఎవడో గురించి మాట్లాడి ఆ క్రిటిసిజం చేసుకుంటూ వాడిని తిట్టుకుంటే ఆ ఈవెంట్ ని పాడు చేసుకుంటాం. సో నెక్స్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. చాలా మంది ఏంటంటే ఇందాక మనం అన్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం, భార్య భర్తలు, అత్తగారు కోడల మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఉంటే కూడా మన రిలేషన్షిప్స్ పాడవుతాయి.
అలాగే రెస్పాన్సిబిలిటీ అండి, ఇందాకే చెప్పాను, మీరు ఒక రెస్పాన్సిబిలిటీ గెయిన్ తీసుకోవట్లేదు. ఎక్కడైనా కంపెనీలో కూడా ప్యూన్ అయినా తీసుకోండి, బాస్ అయినా తీసుకోండి, ఎవరైనా మీ రెస్పాన్సిబిలిటీ మీరు క్యారీ చేసుకోకపోతే రిలేషన్షిప్ పాడైపోతుంది. ఇందాకే చెప్పాను, బాస్ అరిచిన వెంటనే యాజ్ అ టీమ్ లీడర్ గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అక్కడికి వెళ్ళి నా మేనేజర్స్ కో లేకపోతే నా సబార్డినేట్స్ కి నేను బ్యాలెన్స్ గా మాట్లాడడం నా రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీ అది ల్యాక్ అయిపోతుందో, మన ప్రాపర్ డెసిషన్ తీసుకోం, మన రిలేషన్షిప్స్ పాడైపోతాయి. కాబట్టి దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ టైమ్ హ్యావ్ దిస్. నౌ యూ నీడ్ అ టిప్స్ అండి. మేడం ఇవన్నీ బాగానే ఉంది, టిప్స్ ఏంటి? చాలా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాను, మనసారా మాట్లాడండి. తిడతారా, తిట్టండి. ఇప్పుడు నాకు ఇది నచ్చలేదురా, నువ్వు ఇలా అంటే నాకు నచ్చలేదు కాబట్టి నాకు బాధ వేసింది, సో రేపటి నుంచి ఇలా అనకురా అనేసి ఐ లవ్ యూ రా, అంతే అయిపోయి. కానీ మనం హార్ట్ఫుల్ గా మాట్లాడడం, ఇందాక నేను చెప్పాను, లుకింగ్ గుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బీ గుడ్ ఈజ్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో, బయట నేను ఇలా ఉంటేనే బాగుపడతాను అనుకుంటారేమో అని కాదు. దట్ ఈస్ రాంగ్. హార్ట్ఫుల్ గా మాట్లాడండి, తప్పుంటే తప్పుగా మాట్లాడండి, నిజం అంటే నిజం మాట్లాడండి. వాళ్ళు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అది ఇంపార్టెంట్. మీ ఇంటికి ఇందాకే చెప్పండి, నచ్చని వ్యక్తి ఇంటికి వచ్చాడు, అరే వీడి అవసరమా నాకు ఇవాళ దెబ్బలాడి, మన తిట్టాడు అయిపోయాయి, ఇప్పుడు మంచిగా మాట్లాడితే అయిపోతుంది. నా ఇంటికి వచ్చారు కదా, చిక్క కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇవ్వండి, టీ పెట్టండి, బాగున్నావారా బాగున్నావారా, ఆ రోజు నువ్వు అన్నమాట నాకు బాధ వేసిందిరా, అందుకే నాకు కోపం వచ్చింది, నేను ఏమైనా బాధ పెడితే సారీ రా అంటే అయిపోయాయి. కానీ మనం ఆ హార్ట్ఫుల్ టాకింగ్ చేయట్లేదు ఈ మధ్య కాలంలో. ఎవరైనా ఇంటికి వస్తే ఎవరు వస్తున్నారు చెప్పండి ముందు వచ్చేటట్టుగా, ఎందుకంటే మనకే టైం లేదు వాళ్ళతో మాట్లాడడానికి. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మీరు ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినా, ఈవెంట్స్ కి వెళ్ళినా హ్యాపీగా మాట్లాడండి, స్మైలింగ్ అండి, నవ్వండి. నవ్వుడితే డబ్బులు పోతాయండి మీ అందరికి, పోవు కదా. నవ్వితే ఆరోగ్యం వస్తుంది, ఎందుకంటే మీకు పాజిటివ్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి బాడీలో, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మీ లైఫ్ పెరుగుతుంది. హార్ట్ఫుల్ గా నవ్వుదాం. మీ గిరిజా మ్యామ్ చెప్తారు, లాఫింగ్ ఈజ్ అ వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ ఎనీ డిసీజెస్ అండి. స్ట్రెస్ కి అద్భుతమైన మెడిసిన్ హార్ట్ఫుల్ స్మైలింగ్. ఎవరు ఎంత స్ట్రెస్ లో ఉన్నా మంచి కామెడీ సీన్ చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. దట్ ఈస్ హార్ట్ఫుల్ గా స్మైలింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మా శివకుమారి గారు ఎంత నవ్వుతున్నారు హార్ట్ఫుల్ గా, అలాగే నవ్వండి. యూ ఫీల్ సో బెటర్ తెలుసా. అలా ఎవరైనా తిడుతుంటే ఊరికే నవ్వకండి, పిచ్చిది అనుకుంటారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి, జస్ట్ లిజన్ చేసి ఒకసారి స్మైల్ చేసి, అయిపోయిందని తెద్దాం, చాలా బాగుంది అంటే అయిపోయి. వాడు తిట్టే వరకు కూడా ఎర్రే ఇది తిడుతుంటే ఏంటి ఆనందపడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. బికాస్ నథింగ్, దే వాంట్ సమ్ పర్సన్ టు లిజన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే డోంట్ రియాక్ట్, ఓన్లీ రెస్పాండ్ అండి. ఒకసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసాక, వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ ఇంకా చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడైనా భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు తెలుసా అండి వాళ్ళ అత్తయ్య గారికి నేను ఇంత మంచి కూర చేసి పెడితే నన్ను ఎక్కిరిచ్చింది, ఇలా అనేసారండి అంటే, మొగుడు అమ్మే కదా అయితే ఏం రేపటి ఇంకా మంచి కూర చేయవే అంటారు. ఇక్కడ భార్యకి మీ రియాక్షన్ అవసరం లేదు, అక్కడ మీ నీతులు అవసరం లేదు, అక్కడ వినడం కావాలి. అవునారా, సరేలేవే అమ్మే కదా అని అన్నా చాలు, ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ మనం అక్కర్లేని ఈ మగవాళ్ళు ఉన్నారే, ప్రతిదానికి పెద్ద మేమే తోపులు అన్నట్టు అడ్వైజ్ చేయడం మొదలెట్టేస్తారు. ఎవరు కావాలి మీ అడ్వైజులు అని అనుకుంటున్నారు సురేంద్ర గారు, మిమ్మల్ని ఏం అంటలేదు సార్ నేను. భార్య చెప్తే వినండి, మీతో ఏమీ అడగట్లేదు ఆమె, వినే వ్యక్తి కావాలి ఆవిడకి. విని పోనీలేరా నేనున్నాను కదా, నేను అర్థం చేసుకుంటున్నాను కదా, ఇట్స్ ఓకే అన్నారు అనుకోండి, వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆలోచించాను. అంతేగాని ఏమైందే నువ్వు కదా అర్థం చేసుకోవాలి, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి, రేపు మంచిగా వంట చేయి, ఇంకో కూర చేయి, మళ్ళీ రెండో రోజు మీకు కూరలో కారం వేసి పెడుతుంది మీ భార్య. కాబట్టి షీ డోంట్ వాంట్ ఎనీథింగ్, జస్ట్ లిజన్ టు హర్ అండి, డోంట్ రియాక్ట్, జస్ట్ రెస్పాండ్. సో మీ దగ్గర ఉన్న సిచ్యుయేషన్స్ లో కూడా అంతే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్తుంటే వింటే ఏం పోయి కాసేపు